హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాపీగా జాలీగా. సో హేమ, ఈరోజు కూడా నిన్న ఒక మంచి సాంగ్ పాడి మన ఆడియన్స్ కి డెడికేట్ చేసాం. ఆబ్వియస్లీ మన షో కాన్సెప్ట్ తెలుసు కదా, మనం సాంగ్ పాడతాము, మన కాలర్స్ కి ఆడియన్స్ డెడికేట్ చేస్తాము, అలాగే మన కాలర్స్ వాళ్ళ ఇష్టమైన వాళ్ళ కోసం పాట పాడి డెడికేట్ చేస్తారు. సో ఈ రోజు ఒక మంచి సాంగ్ తో రెడీగా ఉన్నాను అనమాట. సో బ్లెస్ మీ. దీర్ఘాయుష్మాన్ భవ. ఓకే, నాకు ఆ బ్లెస్సింగ్ నాకు పాట వినిన తర్వాత బ్రతికుండడానికి. ఓకే కమ్ ఆన్. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేక. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఎందుకు ఈ పాట పాడానంటే, మన కాలర్స్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చేసే సందడి కానీ ఆ నవ్వులు కానీ మనసుకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. ఎస్, నిజం, ఎగ్జాక్ట్. కానీ ఎనీవే నేను ఒక ఫ్రాంక్ గా చెప్పాలనుకుంటున్నాను. అంటే మాట్లాడేటప్పుడు ఏమో పక్కన పెట్టేస్తే పాట పాడేటప్పుడు మాత్రం సిద్ధు వాయిస్ చాలా బాగుంటది. అది కాంప్లిమెంట్ గా తీసుకో, కొమ్ములు తెచ్చేసుకోవద్దు. ఓకే, వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఓకే, కొమ్ములు నేను తెచ్చుకుంటాను, నీకు తెప్పిస్తాను ఏంటనేది మన కాలర్స్ అడిగి మాట్లాడదాం. సో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారా? హలో హలో హలో. సరే, దానికన్నా ముందు ఒక విషయం చెప్పు. ఇది వ్యాలంటైన్ వీక్ కదా, నేను కూడా మ్యాచింగ్ గా రెడ్ కొంచెం మెరూన్ టైప్ లో వేసుకుని వచ్చాను. యాక్చువల్ గా ఈ రోజు నాకు ఏ దేలు తెలియదు సిద్ధు, ఎందుకనంటే నేను సింగిల్. నా కోసం రోజు ఇచ్చేవాళ్ళు, టెడ్డీ ఇచ్చేవాళ్ళు, చాక్లెట్ ఇచ్చేవాళ్ళు, హగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. నాకు తెలుసు. అడుగుతారు, ఇస్తానంటే తీసుకోరు. చాక్లెట్ ఏది, రోజ్ ఏది, టెడ్డీ ఏది, అవన్నీ కరెక్ట్ అయితే మేము అదే ఇస్తామండి. మాకు అలా వద్దండి, మాకు ఆర్డర్ ప్రకారం కావాలి. బట్ ఎనీవేస్, నీ లైఫ్ లోకి నీకు రోజు ప్రతిరోజు ఇచ్చే ఒక మంచి రోజు ప్రతిరోజు వద్దు. ఎందుకనంటే ప్రతి రోజు డబ్బులు రోజు కోసమే ఖర్చు పెడితే మేము ఎలా బ్రతకాలి? ప్రాక్టికల్ గా థింక్ చేయి. ఇది ప్రాక్టికల్ గా థింక్ చేసినట్టు, ఫైనాన్షియల్ గా థింక్ చేసినట్టు. ఆబ్వియస్లీ ఆ ఫైనాన్షియల్ థింగ్స్ అన్ని కూడా ఎక్కువగా మేనేజ్ చేసేది ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే. ఓకే, మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నీ పాట ఎలా ఉందో అడిగి కనుక్కుందాం. ఓకేనా? హలో హలో మేడం సార్. హలో, బాగున్నారండి? బాగున్నామండి. ఎవరండి మాట్లాడేది? చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఎవరు? ఎవరంటే? సంధ్య? కాదండి, గెస్ చేయండి, ఎవరో తెలుస్తుంది. జాను? అవునండి, చెప్పండి. అంటే ఫస్ట్ పేరు మర్చిపో, ఫస్ట్ జాను అనే చెప్పాను, ఫిక్స్ అయిపోను. ఓకేనా? అవునండి, చెప్పండి. ఏంటండి ఈ రోజు ఇంత రెస్పెక్ట్ అండి? చెప్పండి. సిద్ధుని టీజ్ చేస్తున్నావు కదా నువ్వు, సిద్ధుని టీజ్ చేస్తున్నావు కదా, చెప్పండి ఏంటండి అని సరదాగా ఆట పట్టిస్తున్నావు కదా. అవును, మా సిద్ధు గారు గెస్ట్ చేస్తారా గెస్ట్ చేయరా, బట్ మేము గుర్తున్నామా మర్చిపోయామా ఏంటా? చూడు జాను, ఆట కట్టిస్తున్నా. జాను జాను చెప్పండి. జాను, ఇక్కడ ఎప్పటికీ ఉంటావు అలాగే. ఓకే, అర్థం కాల. ఇక్కడ ఎప్పటికీ ఉంటావు అలాగే. అవునండి. అవును. థ్యాంక్స్ అండి. జాను, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదండి, ప్రస్తుతానికి ఖాళీ అండి. అలా కాదు, సిద్ధు నీకు లైన్ వేస్తున్నా అని చెప్పు, ఇంకెంత పొంగిపోతాడు ఈయన. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అక్క. థ్యాంక్ యూ సో మచ్ జాను. నీకు కూడా అడ్వాన్స్ గా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ అక్క. ఇక ఇక్కడ చూసావా, ముఖం మాడిపోయింది. మాకెందుకు చెప్తారులే. అంటే నాకు ఈ రోజు ఒక మంచి లవ్ సాంగ్ పాడాలి నువ్వు. వ్యాలంటైన్ వీక్ కదా ఇదంతా, అందుకని ఓన్లీ వి ప్రిఫర్ లవ్ సాంగ్స్.
రొమాంటిక్ లవ్ బుల్ సాంగ్స్. లవ్ సాంగ్ పాడాలి అయితే ఇప్పుడు. Yes. కమాన్ నువ్వు పాడుతున్నావు. నువ్వు పాడుతున్నావు, సిద్ధు వింటున్నాడు. అంటే బట్ లవ్ సాంగ్ అంటే అది మీకోసమే పాడతాను. సిద్ధు కోసమా నా కోసమా? ఇద్దరి కోసం. ఓకే, Okay. ఇద్దరి కోసం అయితే ఓకే. ఓన్లీ సిద్ధు కోసం అంటే నేను బాధపడి ఉండేదాన్ని. సరే జాన్ కమాన్. ఓకే రెడీ. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిగా, అదృష్టం మనది పని మూలలో ఉందిగా, మనుషులు కలలే బ్లాక్ అండ్ నైట్ నేను కలలైపోయినే, జత సమయం రేకులేసి నాకు సైడ్ ఇచ్చిందిలే, కలలోన అరురరే కనిపించే అరురరే ముద్దాడి అయ్యయ్యో. సూపర్ చాలా బాగుంది జాను. ప్రేమతో పాడితే ఏదైనా సరే అంతే బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. చూసావా, నువ్వు సాంగ్ పాడడం వల్ల మాలో ఉత్తేజం. నాకు డాన్స్ రాదు, అలాంటిది నీ పాట వల్ల నాకు డాన్స్ కూడా వచ్చేసింది. దీన్ని డాన్స్ అని కింద ఎవరు క్వశ్చన్స్ వేయకండి, ఓకే? ప్రతిరోజు నేను చూస్తున్నాను, వేస్తున్నాను క్వశ్చన్స్. అంటే మన ఆడియన్స్ కి కొంచెం స్వీట్ వార్నింగ్ లాగా. జాను. ఎనీవే జాను చాలా బాగా పాడో. కాల్ కట్ అయినట్టుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ జాను. బాయ్. మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హాయ్. హాయ్ అక్క, బాగున్నావా? చాలా బాగున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడొచ్చు, పర్లేదు. సిద్ధు, హాయ్ సిద్ధు. హాయ్ హాయ్. ఎవరంటే ఎవరు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎవరు? అది కాదు, ముందు నువ్వు హ్యాపీ వ్యాలంటైన్స్ డే దానికి రెస్పాండ్ అవ్వు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. మీన్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్. ఇంతకు ఎవరు మాట్లాడుతున్నారు? సఖి సిద్ధు. సఖి. 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 అవునా, ఎక్కడి నుంచి? నువ్వు ఇంత సిగ్గుపడుతున్నావు అంటే ఎవరు? పేరే తప్పు చెప్తావేమోనని అది. నాకు ఎక్కడో తేడా కొడుతుంది సఖి. నథింగ్ అక్క. ఎవరు? నథింగ్ అక్క అంటు. నతీనా? ఏం లేదు అలాంటిది, ఏం లేదు అంటున్నా. ఓకే నథింగ్ అంటున్నావా? ఓకే. ఓకే, పేరు చెప్పు. అసలు నీకు పేరే లేదనుకుంటా, మేము ఎలా పిలుస్తాము? లక్కీ అంటున్నాగా. సరే, Okay, వాట్ okay. ఎవర్ ఇట్ మే బి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విషింగ్ అస్. నీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి విషయాలు, ఎలా ఉన్నావు చెప్పు. థ్యాంక్ యూ సిద్ధు. ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటావు నువ్వు? జాబ్ చేస్తుంటా అక్క, రిజైన్ చేసిన. రిజైన్ చేసావా? వై? నచ్చలేదు, రిజైన్ చేసిన. ఓకే, తప్పే లేదు. హ్యాపీగా. నచ్చలేదు రిజైన్ చేసినా అన్నావంటే పక్కా తెలంగాణ పోరి. ఎస్. అవునా? ఆ, ఎక్కడి నుంచి? హైదరాబాద్. నంద్యాల. ఆ నంద్యాల. 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 ఓకే ప్రియా. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ప్రియా, నీ పేరేం చెప్పట్లేదు కాబట్టి నిన్ను ప్రియా అనే పిలుస్తాం. ఇక్కడ నుంచి నీ పేరు ప్రియా. ఓ, ఓకే. ఓకే. సో ప్రియా మన తెలంగాణ పాప. అండ్ నెక్స్ట్ ప్రియా, ఇప్పుడు ఏంటి, నువ్వు ఖచ్చితంగా సిద్ధు కోసం పాట పాడాల్సిందే. పాడాలి. బట్ నాది తెలంగాణ కాదు, నాది ఆంధ్ర. ఓకే, ఇట్స్ ఓకే. ప్లేస్ ఏదైనా పర్లేదు, నో ప్రాబ్లం. మనమందరూ ఒక్కటే. ప్లేస్ ఏదైనా నో ప్రాబ్లం. ఫస్ట్ నువ్వు అయితే సాంగ్ పాడు. మేబీ పాడగలుగుతా అనుకో, బట్ ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే పాట పాడాలని ఇంట్రెస్ట్ లేదా? Yes. సరే, నువ్వు పాట పాడాలని ఇంట్రెస్ట్ లేదు అని అంటే మా సిద్ధు మొహం చూసావా ఎలా అయిపోయింది? ఒక చిన్న పసివాడి మనసు హృదయంతో ఇలా ఆడుకోవచ్చా ప్రియా? ఇప్పుడే నీకోసం ప్రేమగా ప్రియా అని పేరు కూడా పెట్టాను కదా, నామకరణం చేశాను కదా నేను. సరే ప్రియా, మరి నీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే సిద్ధు. సిద్ధు. నాకు ఇక్కడ అంటే చాలా ఉంది. నా కళ్ళు సరిగ్గా కనిపించట్లేదా మాస్టరు, లేకపోతే హీరో సిద్ధార్థ్ ఏమో. అవునా? ఫేవరెట్ అడిగినావు, చెప్పేసిందిగా. ఈ హీరో ఈ సిద్ధు కాదా? ఏంటది? ఈ సిద్ధు కాదా నీ ఫేవరెట్ హీరో? ఆ సిద్ధునా? ఈ సిద్ధు మాత్రమే, ఈ సిద్ధు కాదు. ఈ సిద్ధు కాదా? ఆ. అమ్మయ్య, రిలాక్స్ అయ్యాను కదా. ఏంటేంటి? ఈ సిద్ధు మాత్రమే ఫేవరెట్ అంటున్నా. ప్రియా, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అయిపోతుంది నువ్వు బాగా. కొంచెం పక్కకు వచ్చి మాట్లాడితే మనం హ్యాపీగా జాలీగా కబుర్లు చెప్పుకుందాం. నువ్వు టీవీ నుంచి కొంచెం హలో. దూరంగా వచ్చి. హలో, మీరే అండి అంటున్నా. నేనేనా? మీరే నా ఫేవరెట్ అంటున్నా. నేనే మీ ఫేవరెటా?
అంటే నమ్మడానికి ఈయనకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎనీవేస్. ఓకే, థ్యాంక్ యూ. సరే ఓకే సిద్ధు, బాయ్. ఓ ప్రియా, వచ్చావు, ఇలా వచ్చావు మెరుపు తీగలాగా, అలాగే నువ్వే వెళ్ళిపోతున్నావు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ప్రియా. కాల్ చేస్తుండు. బాయ్ బాయ్ బాయ్. సో నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు. హలో హాయ్ హేమా. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను సిద్ధు. బాగున్నారా? సూపర్ గా ఉన్నాను. నేను తులసి గారితో మాట్లాడాం. యా, మంచిగా అనిపించింది. మీకు మిమ్మల్ని లైవ్ మించి. లో ఏంటి I love you చెప్పించా. యా, ప్రపోజ్ కూడా చేశారు. ఎవరు? తులసి గారండి. తులసియా? మాట్లాడు అంటే శ్రీనివాస్ గారు కాదా? కాదా? కాదు కాదు. అయ్యో, అయ్యో, నాకు గొంతు అది సేమ్ అలా కొట్టింది. సారీ వేర్ సో సారీ. ఓకే, ఎవరు మాట్లాడేది? నాకు శ్రీనివాస్ ఫ్రమ్ గోదావరి కని. ఈ శ్రీనివాస్ వేరు, ఆ శ్రీనివాస్ గారు వేరా? ఇద్దరు వాయిస్ లో ఒకేలా ఉంటే మేము ఎంత కన్ఫ్యూజ్ అవుతాం, పేర్లు ఒకటే పెట్టుకొని. సరే శ్రీనివాస్ గారు, గోదావరి కని. ఏంటి సంగతులు మరి? వ్యాలంటైన్స్ వీక్ హ్యాపీ డే కదా. మరేంటి బాగా సెలబ్రేట్ చేసుకుంటా? ఇది కామనే కదా, ఇక ఇప్పుడేం చేసుకుంటాం మ్యారేజ్ అయిపోయిన తర్వాత. అయిపోయిన తర్వాత ఇంకా వ్యాలంటైన్ కాదండి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించొచ్చు, ఆ ప్రేమని చూపించొచ్చు. ఎందుకు మీరు ఈ అబ్బాయిలందరూ ఈ ప్రేమని, ఆడవాళ్ళని అలాగే అర్థం చేసుకుంటారా? కాదు మీరు శ్రీనివాస్ ఇచ్చే గారు. ఒక రోజులో ప్రేమను వెతుక్కుంటాం మేము. శ్రీనివాస్ గారు, సిద్ధు హేమ చాలా ఎమోషనల్ గా పెద్ద పెద్ద భారీ డైలాగులు చెప్పేసింది. కానీ కాదు, అంటే జనరల్ గా పెళ్ళైన తర్వాత అబ్బాయిలు అంత హ్యాపీగా ఉండరు, అది పెద్ద జాయ్ఫుల్ లైఫ్ కాదంటారు. అవునా, లేదంటే అదంతా ఓన్లీ జస్ట్ మాటల వరకేనా? నిజమే కదా అది. అది నిజమేనా? అయితే సిద్ధుని ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోమంటారా వద్దంటారా? కంపల్సరీ చేసుకోవాలి, అది కూడా అనుభవించాలి కదా, సంతోషమే ఉంటది కదా. ఓకే, అంటే చాలా మంది అంటారు కదా పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండరు అబ్బాయిలు, రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలని కొంచెం ఇబ్బంది పడతారని. ఓకే, ఇట్స్ ఓకే. ఎనీవేస్, పెళ్ళి అనేది ప్రతి ఒక్కరికి, ఒక అమ్మాయికి అబ్బాయికి ఖచ్చితంగా అవ్వాలి. వాళ్ళ ఆ లైఫ్ కూడా చూడాలి. లైఫ్ లో అన్ని స్టేజెస్ కవర్ చేయాలి, ఏమంటారు? అంతే కదండి. అవునవును. ఒక విశేషం ఉంది హేమ, ఈ రోజు చెప్పండి. మా సిస్టర్ మ్యారేజ్ డే ఉంది ఈ రోజు. నీ సిస్టర్ పేరు, బావగారి పేరు చెప్పండి. భవానీ నరసింహం. భవానీ గారికి, నరసింహం గారికి నా సైడ్ నుంచి అండ్ సిద్ధు సైడ్ నుంచి హ్యాపీ యానివర్సరీ. మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలి, ఇంకా హ్యాపీగా గడపాలి లైఫ్. టిల్ మీ లైఫ్ మొత్తం చాలా హ్యాపీగా జాలీగా మన షో లాగా కలర్ఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ మా సైడ్ నుంచి మాత్రమే కాదు, విషెస్ శ్రీనివాస్ గారి నుంచి కూడా. ఓకే, హ్యాపీయా శ్రీనివాస్ గారు? ఓకే, కాల్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు. హలో హలో. హాయ్. హాయ్. ఎవరు మాట్లాడేది? హలో. హలో. మీ పేరు చెప్పండి. పేరా? విష్ణువర్ధన్. విష్ణువర్ధన్, ఎక్కడి నుంచి? కోటిపల్లి. కోటిపల్లి. కోటిపల్లి అంటే గోదావరి పక్కనే ఉంటది, అదేనా? అదే అదే. కోటిపల్లి అంటే పక్కనే ముక్తేశ్వరం, ఐడియా ఉందా? అదే అదే. ముక్తేశ్వరంలోనే నేను చదువుకున్నది. కోటిపల్లి పక్కన ముక్తేశ్వరం నాకు ఊరుంటది, తెలుసా? ఓకే ఓకే, ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. ఏం చేస్తుంటావు? తెలుసు తెలుసు. సరే, ఏం సో చేస్తుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు టీవీని మ్యూట్ లో పెట్టేసి కొంచెం టీవీ నుంచి దూరంగా వచ్చేసండి, అప్పుడు మేము మాట్లాడేది అర్థమవుతుంది. ఓకే, ఓకే. మీ పేరు చెప్పండి ఇప్పుడు. మా పేరు విష్ణు. విష్ణువర్ధన్ అనేది కోటిపల్లి. నువ్వేం చేస్తుంటావు అది చెప్పు. చదువుకుంటాను. ఏం చదువుకుంటున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. అబ్బో, 10th క్లాస్ అంటే బాగా చదవాలి కదా, మరి బాగా చదువుతున్నావా లేదా? చదువుతున్నాను. బాగా చదువుతున్నావా? ఎక్కడ అంటే కోటిపల్లి అంటే కరెక్ట్ గా కోటిపల్లేనా, అటు పక్కన ఉన్న ఊర్లో ఏమైనానా? కోటిపల్లి. కోటిపల్లె. మంచిగా ఉంటది ఊరు. మంచిగా పంటి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటావు గోదావరికి. ఏంటి మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ అవన్నీ ఎలా ప్రిపేర్ అవుతున్నావు? బాగానే ప్రిపేర్ అవుతున్నా. ఎగ్జామ్స్ ఎప్పుడు చాలా దగ్గరలో ఉన్నట్టున్నాయిగా. అవును, మార్చ్ 21. మార్చి 21 అంటే ఇంకా మామూలు ప్రిపరేషన్స్ కాదు. నువ్వు క్లాస్ టాపరా, లేక ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? నువ్వు ఫస్ట్. ఫస్ట్ బెంచ్.
అప్పుడు రేపు 1 1 1 విష్ణు 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 ఇలాగే వస్తుందా పేపర్ లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాక? ఏమో తెలీదు. సరే విష్ణు, నువ్వైతే బాగా చదువుకో, ఓకేనా? నీకు కుదిరినప్పుడల్లా మన షో చూస్తూ ఉండు, ఇలానే కాల్ చేస్తుండు, ఓకేనా? ఓకే బ్రో. బాయ్ బాయ్. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్. సూపర్. ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ చూస్తాం కదా. నేను పాట పాడుతుంటే నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకుండా నీ పాటకి నువ్వు డాన్స్ వేసుకుంటావా? నువ్వు ఎక్స్ట్రాడినరీ బైబోర్న్ యాక్టర్ నువ్వు. నేను అలిగాను. నిన్ను కామెంట్ చేయడానికి లేదు. సో ఫస్ట్ ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, మీరు బాగున్నామండి. మీరెవరండి? నేను మొన్న నుంచి మాట్లాడుతున్నాను. నిన్న మొన్న పేరు చెప్పండి. కామారెడ్డి. సన్నీ కాదా? ఏమైంది మీరు మాట్లాడేది? హేమానే మాట్లాడేది. రాజండి. ఎవరు మీరు? మర్చిపోయాను. రాజండి, రాజు. రాజు గారు. ఓకే రాజు గారు, ఏంటి విశేషాలు? నిన్న గ్యాప్ ఇచ్చారు ఫోన్ చేయకుండా. నేను చేసాను. చేశారా? మనం మాట్లాడాం అయితే నిన్న. నేను మాట్లాడాను. ఓకే నోట్ వరీ. నిన్న కామారెడ్డి వాళ్ళు కామాలు లేకుండా కాల్ చేస్తూ ఉంటే కొన్ని మర్చిపోయాను అనమాట. అదే మీకు అవుతుందండి. ఏంటండి? అవుతుందండి మీకు? వినిపిస్తలేదండి మీ మాటలు, సరిగా అర్థం కావట్లేదండి. మీకు అవుతుందండి? అవుతుందా? లైఫింగ్ లోను మీకు కాల్స్ అవుతున్నాయండి? కనెక్ట్ అవుతున్నాయండి. అదే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేస్తున్నాండి, మన యూట్యూబ్ లో కూడా వస్తుందండి. యూట్యూబ్ లో కూడా వస్తుందండి, మీరు చూడండి కావాలంటే మళ్ళీ వెంటనే తర్వాత. స్టూడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో షోస్ అన్ని ఉంటాయి, లైవ్ షోస్ అన్ని కూడా. ఏంటి రాజు గారు, ఇంకేంటి విశేషాలు? ఈ రోజు ఏంటి ప్లాన్స్ ఏంటి? సాంగ్ కావాలండి. ఏం సాంగ్ కావాలి? వెంకటేష్ దా. ఓకే, సంక్రాంతికి వస్తున్నాంలో సాంగ్ ప్లే చేద్దాం ఖచ్చితంగా. గోదావరి అదే 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 ప్లే చేద్దాం. ఆ సాంగ్ ఖచ్చితంగా ప్లే చేస్తాం. సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను. దానికి ముందు మరి మీరు ఒక పాట పాడొచ్చు కదా. నువ్వు వస్తావని నేనా? ఓకే పాడండి, గట్టిగా పాడండి. వి వాంట్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు, మనం చేయాల్సిన అవసరం లేదు. పెద్ద ముదురు అనమాట. ఉసాది గొట్ట మీద ఉన్న ఉసాది గుట్ట మీద ఉన్న గోదావరి గుట్టు మీదకి వచ్చాము. ఉసాది గుట్టు. రాజు గారు ఇలానే కాల్ చేస్తూ ఉండండి, పాటలు పాడుతూ ఉండండి. గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ తో కాల్ చేశారు అనమాట. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాజు గారు. బాయ్. సో నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు. హలో. హలో, హాయ్ అండి. రఘు. హలో. హలో, కొంచెం గట్టిగా మాట్లాడు. గట్టిగానే మాట్లాడుతున్నా. అవునా? ఓకే ఓకే, సరే సరే. ఎవరి పేరేంటి? నా పేరు సన్నీ. సన్నీ. ఇప్పుడు వరకు నువ్వు టీవీ చూస్తున్నావా? చూస్తున్నా. ఇప్పుడే అనుకున్నాను నేను నీ గురించి. అదే కామారెడ్డి అన్నారు కదా. కామారెడ్డి అన్నాను, సన్నీ అని కూడా అన్నాను ముందు కాల్లో. ఎస్. ఏంటి సన్నీ, మీ గ్యాంగ్ అంతా కూర్చొని కాల్ చేయడానికి సిద్ధం అయిపోయారా? స్క్రిప్ట్ ఓకేనా? రెడీయా? అయ్యో కష్టాలన్నీ నీకే వచ్చినట్టున్నాయి. పాట పాడించు సన్నీ. ఒక పాట పాడు. పాటలు రావన్నా నాకు. డైలాగ్ చెప్పాకు. డైలాగ్ చెప్పైతే. డైలాగులు కూడా రావన్నా. ఇంకేం వచ్చి చెప్పు, అదే చేయిస్తా నేను నీ చేత. పాట పాడతా. రెడీ. అడిగా అడిగా ఎదలో లయన్ అడిగా అంతే. అబ్బా వావ్, ప్రపంచంలో ఎంత పెద్ద పాట కనపడలేదు. నీ టాలెంట్ ని చూసి నేను మురిసిపోయాను సన్నీ. ఒక అక్కగా గర్వపడుతున్నాను. ఒక్క 2 లైన్లు పాడి పాట పాడేసాను అన్నావు చూడు. హ్యాండ్స్ ఆఫ్. ఏంటి సన్నీ, సినిమాలు ఎక్కువ చూడలేను. సినిమాలు ఎక్కువ చూడవా? ఓకే. ఏం చేస్తుంటావు? నాకు గుర్తులేదు. నువ్వేం చేస్తుంటావు? స్టూడెంట్. పాలిటెక్నిక్. బ్రాంచ్ ఏంటి? ఏసీ టెక్నీషియన్. ఏసీ టెక్నీషియన్. అంటే సిద్ధు మర్చిపోయాడు. బట్ డోంట్ వరీ, నాకైతే గుర్తుంది. మనం సినిమా కూడా తీద్దాం అనుకున్నాం కదా నెక్స్ట్ ఇయర్.
అవునవును. ఈ సమ్మర్ లో ఎక్కువ ఏసీలు రిపేర్ కి రావాలి, నువ్వు అన్ని రిపేర్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి. సినిమా పేరు పనుడు పందిరేస్తే పిల్లకి పడగొట్టింది. నిన్ను మాత్రం ఆ సినిమాలో ఇంక్లూడ్ చెయ్యొద్దు సన్ని, సిద్ధుని మాత్రం అవాయిడ్ చేద్దాం. అంత పెద్ద గొప్ప అవకాశం నాకు వద్దు, మళ్ళీ అవార్డులు అన్నీ వచ్చేస్తా నేనేం చేసుకోవాలి, కష్టం. సన్ని ఏంటి, ఎవరికైనా విషెస్ చెప్తావా? నాకు ఎవరు లేరు అక్క, విషయం చెప్పండి. ఎవరు లేకపోతే ఏంటి, ఎవరైనా ఉంటే ఒకళ్ళనే చూడాలి, ఎవరు లేకపోతే ప్రపంచం అంతా మందే. వాహ్ 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 అన్న వాహ్. ఓకే 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 సన్నీ, ఎలానే కాల్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సన్ని, బాయ్. సో నెక్స్ట్ కాలర్ రెడీ ఉన్నారు. హలో 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 హాయ్. హాయ్, యా ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు? మల్లిక. మల్లిక. ఓకే 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 మల్లిక, బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము సూపర్ గా ఉన్నాము. ఏంటి విషయాలు మరి ఈరోజు? మార్నింగ్ నుంచి ఈరోజు ఫుల్ బోర్ కొడుతుందా? నీ మాటల్లోనే అర్థమైపోతుంది బోర్ కొడుతుందని, అంత డల్ గా మాట్లాడుతున్నావు. లేదక్క. సరే, మామూలుగా నువ్వు కాల్ ఇప్పుడు చదువుతున్నావు కదా, చదువుతున్నావా జాబా? జాబ్. మ్యారీడ్. మల్లికాకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది. సారీ సారీ హౌస్ వైఫ్. సారీ. నువ్వు మన ఫెస్టివల్స్ వస్తాయి కదా, ఫెస్టివల్స్ లో ఏ ఫెస్టివల్ ని బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతావు? నేను వినాయక చవితి. వినాయక చవితా? ఎందుకు ఎందుకు వినాయక చవితి? అంటే ఫుల్ కలర్స్ సెలబ్రేషన్ ఉంటుంది కదా. ఓకే ఓకే, నీకు వినాయక చవితి అంటే బాగా ఇష్టం. అవునక్క. ఓకే, ఆ సందడి హడావిడి పందిర్లు వేసి అవన్నీ చేస్తారు కాబట్టి. అవునవును. మరి మీ హస్బెండ్ కి ఏమి ఇష్టం? మా హస్బెండ్ కి పీర్ల పండుగ మొహరం. మొహరం. ఓకే ఓకే. మీది లవ్ మ్యారేజా? అలా లేదక్క, అరుణాది. ఓకే ఓకే. ఏంటి మరి ఇంకేంటి, నీకు బాగా బోర్ కొట్టినప్పుడు నువ్వు చూసే సినిమాలు ఏంటి? సినిమాలు కొన్ని చూడను అక్క, తక్కువ. అంటే చూసిన సినిమా చూడని, కొత్త సినిమా అయితే చూస్తా. ఓకే. కానీ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటా అందరికి. ఓహో, కాల్ చేసి ఫ్రెండ్స్ తో ఎక్కువ మాట్లాడుతుంటావు. అవునన్నా. ఏం మాట్లాడుతావు? మా ఇంట్లో వంకాయ కూర ఉండేను, మీ ఇంట్లో బీరకాయ కూర పప్ప అని అడుగుతావా? అలా ఏం లేదక్క. అంటే రొటీన్ గా చేసే వాళ్ళే చేయను, కొత్తగా చాలా దూరం కొన్ని రోజులు గ్యాప్ వచ్చింటది కదా. ఓకే, సో కాలేజ్ ఫ్రెండ్స్ కి అలా. సరే, కానీ నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు మాక్సిమం ఎంత టైం తీసుకుంటావు ఒక డ్రెస్ తీసుకోవాలంటే? మీకా? ఒకవేళ నువ్వు డ్రెస్ కొనుక్కోనుకున్నావు అనుకో, షాపింగ్ షాపింగ్కి వెళ్తే ఎంత టైం తీసుకుంటావు? టైమ్ మామూలుగా నేను షాపింగ్కి వెళ్ళలేదు ఇప్పుడు వరకు. మరి నువ్వంతా షాపింగ్ అంతా ఆన్లైన్ లో చేస్తావా? లేదక్క, మా హస్బెండ్ తీసుకొస్తాడు. అబ్బబ్బబ్బబ్బా, మీ ఆయన సూపర్ అసలు. సూపర్ నిజంగా. అంటే షాపింగ్కి వెళ్ళను అని చెప్పిన అమ్మాయి నేను ఫస్ట్ టైం చూసాను. లేదు, చాలా మంది హస్బెండ్స్ అలా తీసుకొస్తే మల్లిక లాంటి వాళ్ళు షాపింగ్కి వెళ్ళరు. సూపర్. ఎనీవేస్, ఏదైనా కానీ అలాగా ఉంటే మంచిదే సో అబ్బాయి. యాక్చువల్ గా మీ ఇద్దరు కపుల్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో రోజుకు ఒక కొత్త విషయాన్ని అయితే షేర్ చేస్తున్నావు. యా, చూస్తూ ఉండు. నీ నుంచి మీ ఆయన నుంచి కొన్ని టిప్స్ నేర్చుకుంటాం మేమిద్దరం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మనికా, బాయ్. ఒక మంచి సాంగ్ అయితే చూసేసాము కదా. Yes. సో మామూలుగా అయితే ఈ రోజు ఎందుకో నాకు కాల్స్ మాట్లాడుతున్నాం కానీ చాలా తక్కువ కలేదు. మన కాలర్స్ తక్కువ సేపు మాట్లాడారు, చాలా ఎక్కువ కాల్స్ మాట్లాడామన్నమాట. నాకు అలా కూడా అనిపించట్లేదు, ఎందుకంటే మన కాలర్స్ యాక్చువల్ కొంతమంది కొన్ని ప్లాన్స్ చేసుకొని టీజ్ చేశారన్నమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అందులో స్పెషల్లీ మా బబ్లు వీక్ వ్యాలంటైన్స్ వీక్ వచ్చిందని ప్రియాతో చక్కర్లు కొడుతూ ఉండి అక్కడ మర్చిపోయావు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకా మాట్లాడాలనుంది, బట్ ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి ఇక్కడతో షోని wrap up చేసేస్తున్నాం. మళ్ళీ రేపు ఇదే టైం కి వస్తాము, మీతో సూపర్ గా హ్యాపీగా జాలీగా మాట్లాడేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టూడియో వా. దిస్ ఇస్ యాంకర్ సిద్ధు, దిస్ ఇస్ హేమా గోల్లా. బై బై.